అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ యొక్క రైతు భరోసా నిధులనేవైతే జమ చేశారండి. అయితే దాదాపుగా మనకి 7,800 కోట్ల రూపాయలనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే మనకి ఈ యొక్క జనవరి 26 తారీఖున ప్రారంభించిన ఈ పథకం మనకి ఈ యొక్క నిధులనేవైతే జమ చేసుకుంటూ వస్తుందండి. రైతు భరోసా పథకం సంబంధించి కొత్త విధానంతో ఎకరానికి 12,000 రూపాయలనేవైతే ఖాతాలో అయితే అందచేయనుంది. చాలామంది రైతులు చెప్తుంది ఏంటంటే, మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కానీ మాకు జమ కాలేదని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి విడతల వారీగా విడుదల చేయనుందనమాట. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క రూ. 12,000 అందిస్తామని చేస్తే అన్నారు కదా! అయితే మొదటి విడత కింద రూ. 6,000 ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. అయితే మనకి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులనేవైతే విడుదల చేసుకుంటూ వచ్చింది కదండీ! అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటి విడత కింద 560,00,00,000 అయితే జమ చేసిందనమాట. అయితే జనవరి 26 తేదీన అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మనకి రెండో విడత కింద ఇంకొక 500,00,00,000 విడుదల చేసి మొత్తంగా మనకి 12,000,00,000 అయితే విడుదల చేయడమే జరిగిందనమాట. దాదాపుగా 17,00,000 మంది రైతుల ఖాతాలో రెండో విడత కింద మొత్తానికి కలిపి 21,00,000 మంది రైతుల ఖాతాలో జమ చేయనుందనమాట. అయితే దీనికి సంబంధించి మనకి జమ కాలేని వారి పరిస్థితి ఏంటని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, మీకు దగ్గరలో ఉన్న మనకి రైతు భరోసా అధికారులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించవలసి ఉంటుందండి. సో, వాళ్ళు చెప్తారు. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇష్యూ వచ్చినా లేదా ఫోన్ నంబర్, ఎన్‌పీసీఐ, ఈకేవైసీ ఇష్యూ వచ్చినా గానీ వాళ్ళైతే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకి చెప్పడం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమవుతాయండి. సో, మనకి ఒకేసారి కాకుండా విడతల వారీకైతే విడుదల చేయడం అయితే జరిగింది గదా! అయితే ప్రస్తుతం మనకి మొన్న కూడా మనకి ఇంకొక 500,00,00,000 అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇలా మార్చి 31 లోగు ఈ యొక్క విడతల వారీగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా లేట్‌గయితే అందుతాయి. కాకపోతే అందుతాయని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి సో, ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా మీకు జమ కాలేదంటే మాత్రం త్వరలో అయితే జమ అవుతాయండి. అయితే మనకి అర్హులైన వారికి మాత్రం జమ అవుతాయనమాట. రాళ్ళు, కుట్టలు, రప్పలు సో, ఎవరికైతే ఉంటాయో వారికైతే జమ కావండి. అలాగే దీనికి సంబంధించి ఎవరికైతే సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రం జమ అవుతాయనమాట. అయితే ప్రస్తుతం మనకి అత్యధికంగా నల్గొండ జిల్లా వాసులకి మనకి 1,55,000 మందికైతే, అలాగే సిద్దిపేట వాళ్ళకి మనకి 1,20,000 మంది, అలాగే మెదక్ నుంచి చూసుకుంటే 1,15,000 మంది, అలాగే సంగారెడ్డి నుంచి చూసుకుంటే 1,15,000 మంది, ఇలా మొత్తంగా మనకి నిధులనేవైతే జమ చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం మండలానికి ఒక గ్రామం చొప్పున మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులనేవైతే జమ చేసుకుంటూ వచ్చిందండి. సో, మిగతా గ్రామాలకు కూడా అయితే జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.